తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో మనకంతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్పై దాడి జరిగింది. ముఖ్యంగా గుర్తు తెలియని దుండగులు ఆయన యొక్క వాహనం ఏదైతే ప్రచార రథం ఏదైతే ఉందో దానిపైన దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే అది కావాలని చేసిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ చేసిందా తెలియదు, కానీ ఈరోజు నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉందో అర్ధరాత్రి ఆఫీస్పై దాడి చేసి ఒక ప్రచార రథాన్ని అక్కడే పక్కనే పార్క్ చేసిన ప్రచార రథాన్ని కొంతమేర దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దానికి నిప్పంటించినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఈ ప్రచార వాహనం ఏదైతుందో ఈ యొక్క దాడిలో పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఇక పూర్తిగా దీనిపై మాట్లాడడానికి రాజమండ్రిలో మార్గాని భరత్ ఆఫీస్పై దాడి జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి, నిజంగా అసలు ఏం జరిగింది, దీనిపైన క్లారిటీ ఇవ్వడానికి మనతో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి నవ్య రెడీగా ఉన్నారు. నవ్య, ఏం జరిగిందో చెప్పండి. అసలు మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి అయితే జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రత్యర్థులు చేసిన దాడిగానే ఆయన అయితే ఆరోపించడం జరుగుతుంది. అంతకుముందు మనం కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గాని కక్ష సాధింపులు కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని వాళ్ళైతే ఇప్పటికే కార్యకర్తలకు సూచించారు. ఇటు ఏం జరిగినా గానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి సంఘటనలు జరిగినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రత్యర్థులు అంటే కావాలనే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అనడంలో సందేహం లేదని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వసంత్, రైట్. అంటే ముఖ్యంగా మార్గాని భరత్ చెప్తుంది ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ముఖ్యంగా వీళ్ళ మీదే అనుమానాలు ఉన్నట్లు కూడా కొంతమేర ఆయన చెప్తున్నట్లు పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా దీన్ని ఎట్లా చూడొచ్చు, మనం నిజంగానే ప్రత్యర్థులు చేశారా లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ లేదంటే కావాలని ఏదైనా జరిగిందా అని చెప్పేసి అంటే దీనిపై పూర్తి సమాచారం అయితే మనకి ఇంకా ఖచ్చితంగా వీళ్ళే చేశారు వాళ్ళే చేశారు అని చెప్పడానికి అయితే వీల్లేదు. దీని మీద దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. అంటే పర్టికులర్ గా ప్రచార రథాన్ని ఇట్లా తగలపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, ప్లస్ ఇలా ఆఫీసుల మీద మేము ఎంత గెలవపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇలా దాడులు ఎంతవరకు చేస్తారని ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే దాన్ని ఖండిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఇది పర్టికులర్ గా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యకర్తలు చేశారు అనేది అయితే పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. వసంత్, ఆయనైతే ఒకటే ఆరోపిస్తున్నారు ప్రత్యర్థులు మాత్రమే చేశారు ఈ దాడిని అని. రైట్. థ్యాంక్ యూ. రైట్, అది పరిస్థితి. అదే ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రత్యర్థులు చేశారని చెప్పేసి ఒక మార్గాన్ని భారత్ చెప్తున్నారు. మరొక ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే కావాలని చేశారా లేదంటే యాదృచ్ఛికంగా దానంతరికి అదే జరిగిందా లేదంటే అక్కడ డీజిల్ ట్యాంకర్ కానీ లేదంటే పెట్రోల్ కానీ ఏదైనా పెట్టి కొంతమేర మర్చిపోయిన పరిస్థితుల్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏమైనా జరిగిందా అని చెప్పేసి కూడా కొంతమేర అక్కడ చర్చిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అయితే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫోటేజ్లు అయితే పరిశీలిస్తున్నారు. కేసు అయితే నమోదు చేసి ముఖ్యంగా ప్రత్యర్థుల మీద మాకు అనుమానాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి దీనికి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ రాజమండ్రి ఎంపీ ఎవరైతే మార్గాని భరత్ ఉన్నారో ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ దాదాపుగా మార్గాని భరత్నే ఎందుకు టార్గెట్ చేశారనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో గతంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ఆయన రోడ్డు మీదకి వస్తే నాతో ఫోటోలు దిగుతారా లేదంటే ఆయనతో ఫోటోలు దిగుతారా చూద్దాం ఒకసారి అని చెప్పేసి పవన్ కళ్యాణ్తో కూడా కొన్ని ఛాలెంజ్లు విసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫోటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్గాని భరత్నే ఎందుకు టార్గెట్ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇప్పటికే అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అటు కార్యకర్తల మీద కానివ్వండి నాయకుల మీద కానివ్వండి కొంతమేర రీసెంట్గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ యొక్క చర్చలన్నీ కూడాను ముఖ్యంగా వైసీపీని కక్ష సాధింపు చర్యలకు టీడీపీ కానీ బీజేపీ కానీ అలాగే జనసేన కానీ వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా అని చెప్పేసి మరొక కోణంలో కూడాను ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న సీసీ ఫోటేజ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫోటేజ్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫోటేజ్ని దాదాపుగా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనిపై ఒక పూర్తి సమాచారం అయితే రావాల్సింది, ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు నిజంగానే దాడి జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యూట్లో ఆ యొక్క వాహనం దగ్ధమైందా అని కూడా మనకు తెలియాల్సిన వివరాలు అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఖచ్చితంగా ఆ యొక్క వివరాలు క్లారిటీ రావాల్సి అయితే ఖచ్చితంగా ఉంది. దీనిపైన నిజంగానే మార్గాని భరత్ అంటున్నట్లుగా కూడా ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులే ఈ యొక్క దాడులు చేస్తున్నారా లేదంటే నిజంగానే ఏదైనా జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటనపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.